హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి అక్కడ bse.ap.gov.in అయితే మీరు టైప్ చేశారంటే మీకు డైరెక్ట్గా ఆ వెబ్సైటే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అందులో మీరు పైన ఉన్న ఏదైతే ఎస్ఎస్సి మార్చ్ 2026 ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అని ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ మీకు రెగ్యులర్ హాల్ టికెట్స్, అలాగే ఓపెన్, అలాగే ప్రైవేట్ అని కొన్ని డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. అందులో రెగ్యులర్ హాల్ టికెట్స్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఆ విధంగా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ స్కూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్ డీటెయిల్స్ అయితే అందులో మీకైతే చూపించడం జరుగుతుంది. మీకు కావాల్సిన ఆ స్కూల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరి పేర్లు అయితే మనకు చూపించడం జరుగుతుంది. ఆ పేర్లు ఏ పేరు అయితే మీకు కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద అక్కడ గెట్ డౌన్లోడ్ అని హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఫోన్లోనే ఈ విధంగా మీరైతే హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ మరియు ఈజీ ప్రాసెస్ అనమాట. దీన్ని మీరు మీ ఫోన్లో అయితే సేవ్ చేసుకుని ఎక్కడైనా కూడా మీరైతే ప్రింట్ తీసుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. నెక్స్ట్ వాట్సాప్లో ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ముందుగా మీ ఫోన్లో 9552300009 అనే నంబర్ని అయితే సేవ్ చేసుకోండి. దాని తర్వాత వాట్సాప్లోకి అయితే వెళ్ళి నేనైతే ఏపీ గవర్నమెంట్ అని అయితే సేవ్ చేశాను. అక్కడ హాయ్ అని టైప్ చేయండి. హాయ్ అని మెసేజ్ అయితే సెండ్ చేయండి. ఆ గవర్నమెంట్కి అయితే మెసేజ్ అయితే వెళ్తుంది. అక్కడ మీరు కావాల్సిన సేవను సెలెక్ట్ చేసుకోండి అని రిప్లై అయితే వస్తుంది. అక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి మీద అయితే క్లిక్ చేశారంటే మీకు అన్ని సేవలు అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. అందులో మీకు విద్యా సేవలు అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ కి సంబంధించినది కాబట్టి ఆ విద్యా సేవల మీద క్లిక్ చేశారంటే తర్వాత అది మెసేజ్ అయితే సెండ్ అయ్యి తర్వాత మనకు ఒక ఈ విధంగా సెలెక్ట్ హాల్ అక్కడ మీకు ఏ సేవలు అయితే చూపించడం జరుగుతుంది. అక్కడ ఎస్ఎస్సి 2026 హాల్ టికెట్స్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ దగ్గర ఉన్న అప్లికేషన్ స్టూడెంట్ పెన్ నంబర్ కానీ లేకుంటే అప్లికేషన్ నంబర్ కానీ అలాగే లేదంటే స్టూడెంట్ రోల్ నెంబర్ తెలుసున్న దాన్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఇచ్చి తర్వాత మీరు అక్కడ సబ్మిట్ అయితే చేశారంటే నిర్ధారించండి మీద అయితే క్లిక్ చేయండి. వాళ్ళకి రెస్పాన్స్ అయితే సెండ్ అవుతుంది. తర్వాత మీకు హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే చెప్పలేము. ఎందుకంటే నేనైతే నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి సెండ్ చేశాను, కానీ నాకైతే ఇంతవరకు ఆ హాల్ టికెట్ అనేది రాలేదు. మీకు ఏమన్నా వస్తుందేమో ట్రై చేయండి. ఇప్పుడు సిస్టంలో ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి bse.ap.gov.in అని క్లిక్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ మీదనే మీరైతే క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 హాల్ టికెట్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 స్కూల్ వైజ్ హాల్ టికెట్స్ అనేటి దాని మీద క్లిక్ చేశారంటే మీకు అది స్కూల్ లాగిన్ లెక్క అయితే వెళ్తుంది అనమాట. కాబట్టి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 హాల్ టికెట్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రెగ్యులర్ హాల్ టికెట్స్, అలాగే ప్రైవేట్ హాల్ టికెట్స్, అలాగే ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన హాల్ టికెట్స్, ప్రైవేట్ హాల్ టికెట్స్, అలాగే వొకేషనల్ హాల్ టికెట్స్ లాంటివి అన్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు రెగ్యులర్ కి సంబంధించినది కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్
మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు స్కూల్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీ అన్ని స్కూల్స్ అయితే మన డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని స్కూల్స్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఏ స్కూల్ అయితే అది ఆ స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇదైతే కొంచెం మీకు ఈ స్కూల్ యూడైస్ కోడ్ అయితే తెలిసి ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ ఆ స్కూల్ కోడ్ అయితే మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అయితే మీరు తారాడుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ స్కూల్ నేమ్ అయితే ఇక్కడ తారాడుకోండి. తర్వాత ఆ స్కూల్ మీద అయితే క్లిక్ చేశారంటే ఇక్కడైతే నాకు కావాల్సిన స్కూల్ అయితే ఇంకా దొరకలేదు. ఇట్లా ఈ విధంగా మీ స్కూల్ కోడ్ అయితే తెలుసుంటే డైరెక్ట్ గా 230 ఏదైతే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకున్నారంటే డైరెక్ట్ దాని మీదకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు ఆ స్కూల్ నేమ్ అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మనకు ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ ఎంతమంది ఆ 10th క్లాస్ వాళ్ళు ఉంటే అంతమంది స్టూడెంట్స్ నేమ్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన స్టూడెంట్ పేరు ఏ స్టూడెంట్ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్ పేరు మీద అయితే మీరు క్లిక్ చేయండి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంది. ముందైతే ఏ డేట్ ఆఫ్ బర్త్ కొట్టినా వచ్చేదనమాట లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేశారంటే ఇదిగోండి ఒక నిమిషంలో మీరైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు 10th క్లాస్ వాళ్ళది. దీన్ని ప్రింట్ తీసుకొని డైరెక్ట్ గా మీరు ఎగ్జామ్ సెంటర్ కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. కరెక్ట్ గా మీరు సీల్ అవి అయితే కూడా అవసరం అయితే ఉందడు. డైరెక్ట్ గా bscap.gov.in లో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది 10th హాల్ టికెట్ ఆన్లైన్ లో సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకునే విధానం అనమాట. తర్వాత మీరు దాన్ని ఈ విధంగా సేవ్ అయినా చేసుకోవచ్చు, లేకుంటే ప్రింటర్ నుంచి మీరు ప్రింట్ అయినా ఇచ్చుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే ఈ హాల్ టికెట్ అయితే తీసుకువెళ్ళొచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.